హలో అండి. హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? సో ఇదైతే ట్యూస్డే రోజు వచ్చేసి వీడియో అనమాట. సో ఇక్కడైతే వర్షం అయితే ఫుల్గా స్టార్ట్ అయిపోయింది. మండే నుంచి వర్షం అయితే వస్తుందన్నమాట. సండే వరకు ఫుల్ ఎండలు కొట్టినాయి అని చెప్పాను కదా. సో ఇంకా వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇంకా ఈవినింగ్ అట్లా స్టార్ట్ అయింది వర్షం అయితే. నేను ఇంకా బట్టలు ఆరేస్తామని చెప్పి ఆరేసిన. కాకపోతే వర్షానికి ఇంకా అన్నీ ఒక్కొక్కటి దగ్గర వేసేసిన అనమాట. ఇంకా కొంచెం వాటర్ ఆరినా ఇంట్లో వేసి ఆరబెట్టచ్చు, కానీ తడిస్తే స్మెల్ వస్తాయి కదా అని చెప్పి ఇంకా అన్ని దండల పైన వేసేసిన అనమాట. ఇంకా వేసి ఇంకా కొన్ని ఉంటే సాక్స్లు అవి ఉంటే కొంచెం వాటర్ అన్నీ పోవాలని చెప్పి బకెట్ మీద అయితే వేసేసిన. సో ఇంక ఇదైతే మార్నింగ్, నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి పిల్లల స్కూల్కి ఇంకా రైస్ అయితే కిచిడి అయితే ఇద్దామని చెప్పి, అంటే వెజ్ పలావ్ లాగా అన్ని వెజిటేబుల్స్ వేసి ఇంకా రైస్ అయితే పెడుతున్నా. ఎందుకంటే వర్షం కొడుతుంది కదా, ఇంకా పిల్లలు సరిగ్గా తినారు అస్సలే అన్నం అని చెప్పి, ఇంకా వాళ్ళకు కొంచెం టేస్టీగా ఉండాలని చెప్పి పలావ్ అయితే చేస్తున్నాను అనమాట. ఆలు క్యాప్సికమ్, బీట్రూట్ అట్లా క్యారెట్ అన్నీ వేసి ఇంకా చేస్తున్నాను అనమాట. రైస్ అయితే పెట్టేసి ఇంకా పాలు అయితే పొయ్యి మీద పెట్టాలి. ఇంకా వర్షాకాలం కదా, కొంచెం పొద్దున వేడి పాలు వేడివేడిగా రైస్ ఏదైనా తినిపిస్తే కొంచెం తింటారు, లేదంటే అస్సలు తినరు అనమాట. అందుకని చెప్పి ఇంకా రెడీ చేస్తున్నా. ఇంకా పిల్లలు అయితే లేవలేదు, పడుకొని ఉన్నారు. ఇంకా సరైన వంట అయిపోయిన తర్వాత లేపుతా అని చెప్పి నేను కూడా వాళ్ళని లేపలేదనమాట. పడుకున్నారు. ఇంకా లేచి నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయి, అంటే వంట వరకే చేస్తా. వంట తర్వాత ఇంకా పిల్లల్ని అయితే లేపేస్తా. లేపి ఇంకా వాళ్ళని బ్రష్లు వేసుకోమని చెప్పేస్తా. అంతవరకు వాళ్ళు బ్రష్లు వేసేలోపు నేను ఇంట్లో అయితే అంత తీసేసి ఇల్లు అయితే ఊడ్చేస్తా అనమాట. ఇంకా వాళ్ళు బ్రష్ చేసిన తర్వాత వెళ్ళి స్నానాలు అవి చేపించేస్తా. ఒక్కొక్కసారి వాళ్ళనే చేసుకోమంటా, ఇంకా నేనే చేపిస్తా ఎక్కువ అయితే. ఎందుకంటే సోప్ అయితే సరిగ్గా పెట్టుకోరనమాట పిల్లల్ని చేయమంటే. ఇంకా అప్పుడప్పుడు అలవాటు చేయాలి కాబట్టి నేను చేయమని చెప్తాను, కానీ రెగ్యులర్గా అయితే నేనే చేపిస్తాను. ఇంకా వర్షం కొడుతుంది కాబట్టి ఇంకా తొందరగా చేపియాలని చెప్పి నేనే వెళ్ళిన అనమాట. వేడి వాటర్ ఉన్నాయి కదా, మళ్ళీ వాళ్ళు వాటర్ అంతా ఖరాబ్, అంటే తొందరగా ఉడగొడతారని చెప్పి నేనే చేపించిన అనమాట. సో ఎక్కువైతే నేను వాటర్ అయితే పెట్టాను. కాకపోతే కొంచెం పిల్లలకి కొంచెం జలుబు ఉన్న, బాగా వర్షం కొట్టినా కొంచెం వేడి వాటర్ అయితే పెడతాను. నార్మల్గా అయితే అసలు వేడి వాటర్ పెట్టాను, ఎందుకంటే అలవాటు లేదు మాకు. పిల్లలకైనా నాకైనా కొంచెం వేడి వాటర్ అంత ఏం చేసుకోమన్నమాట. సో ఫైనల్గా పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకైతే డ్రెస్సులు అవి ఇచ్చేసి రెడీ చేసిన తర్వాత ఇంకా బాక్స్లకి పలావ్ పెట్టేసి ఇంకా యాపిల్స్ అయితే పెట్టేసిన స్నాక్స్కి అయితే. ఇంకొక మా పెద్దోడికి ఈ మధ్య అసలు సరిగ్గా తినట్లేదు. అసలు మంచిగా ఫ్రూట్స్ అయినా డ్రై ఫ్రూట్స్ తప్ప అన్నీ మంచిగా తింటారు. డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం అప్పుడప్పుడు తింటారనమాట, ఎక్కువ తినరు, ఇష్టపడరు. ఫ్రూట్స్ అయితే మంచిగానే తింటారనమాట. కానీ ఈ మధ్య ఏంటో అసలు స్నాక్స్ బాక్స్లో పెడితే మళ్ళీ రివర్స్ వస్తున్నాయి. ఎందుకని చెప్తే, మమ్మీ నేను ఆడుకుంటూ ఉన్నా, టైం అయిపోయింది మమ్మీ అందుకని చెప్పి తినలేదు, బస్సులో తిందామని చెప్పి అనుకున్నా, మర్చిపోయినా మమ్మీ అని చెప్పేసి అంటున్నారనమాట. ఇంకా రోజు తినండి అని చెప్పి ఇంకా చెప్తున్నాను అనమాట. ఇంకా బాటిల్స్లో వాటర్ అయితే తాగుతూ ఇంకా కొంచెం అయితే రైస్ అయితే తినిపించేసిన. వాళ్ళైతే వాటర్ తాగి చాలు మమ్మీ అనేసరికి ఇంకా సరే అని పక్కకు పెట్టేసిన. పొద్దున ఇంకా ఎక్కువ తినిపెట్టాను అనమాట. కొంచెం అట్లా లైట్గా తినిపిస్తాయి, ఎందుకంటే వాళ్ళు స్కూల్లో తినరో అని తెలిసే అని నేను కొంచెం అయితే ఇంట్లో తినిపించి పంపిస్తా, లేదంటే పాలైనా పోస్తా అనమాట. ఇంకెక్కువైతే తినరు. వేడివేడిగా కొంచెం రైస్ ఏదైనా మంచిగా కర్రీ ఉంటే తింటారనమాట. ఇంక ఈరోజు పలావ్ అని చెప్పాను కదా, సో అందుకని చెప్పి తిన్నారనమాట. తినేసి ఇంకా యాపిల్స్ కట్ చేసి ఇచ్చిన, తింటా అని చెప్తే సరే అని ఇచ్చేసిన అనమాట. పిల్లలు మంచిగా ఫ్రూట్స్ అయితే మంచిగా తింటారు. స్కూల్లో పెడితే తింటలేరు అనమాట, ఇంటి దగ్గర అయితే మంచిగానే తింటారు పిల్లలు. ఇంకా బిస్కెట్స్ అవి పెట్టొద్దు కదా ఎక్కువ. ఇప్పుడు ఇంకా ఇంట్లో ఫ్రూట్స్ లేకపోతే ఇంకా ఆప్షనల్ అనమాట బిస్కెట్సే పెడతాను. ఇంకేం చిప్స్ అవి ఇవి ఏం పెట్టాను అనమాట, ఎందుకంటే అవి జంక్ ఫుడ్ కదా. పెట్టాను నేనే, మేడం వాళ్ళు చెప్తారని కాదు, కానీ నేనే పెట్టాను. ఇంకా ఇంట్లో ఇంకేం స్నాక్స్ అవి ఏమైనా చేస్తే, ఇంట్లో ఏం చేస్తాం, ఏం చేయము. ఆ మురుకులు అవి ఇవి చేస్తే అవి ఒక్కరోజు తింటే ఏమనిపించదు, రోజు తినాలంటే విసుకొస్తుంది అనమాట. ఇంకెక్కువ అయితే నేను ఫ్రూట్స్ పెడతా, లేదంటే డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తినారని చెప్పి ఇంకా ఫ్రూట్సే ఎక్కువ అనమాట. సో ఫైనల్గా పిల్లల్ని అయితే బస్ ఎక్కించేసిన తర్వాత నా వర్క్ అయితే స్టార్ట్ చేసిన. ఎందుకంటే పొద్దున వర్షం పడింది. ఇంకా వాకిలి ఉడిచిన తర్వాత ముగ్గు అయితే పెట్టలేదు. ముగ్గు పెట్టినా పోతుందని చెప్పి నేనైతే ముగ్గు అయితే పెట్టలేదు అనమాట. సరే కొంచెం పిల్లల్ని బస్ ఎక్కించిన తర్వాత కొంచెం ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ అయిన తర్వాత వర్షం ఫుల్గా తగ్గిపోయింది.
తగ్గిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ కడిగేసిన, ఎందుకంటే వాటర్ అంత తొక్కేసరికి అంత గలీజ్గా ఉందని చెప్పి నేనే కడిగేసి ముగ్గైతే పెట్టేసిన తర్వాత ఇంక లోపలికి వచ్చి పాలైతే పొయ్యి మీద పెట్టేసి ఇంక ఇల్లు అయితే క్లీన్ చేసుకుందామని, ఇంకా షూ వేసుకొని ఇల్లంతా తొక్కేస్తారు కదా, అందుకని చెప్పి ఇంకా మళ్ళీ పొద్దున ఎర్లీ మార్నింగ్ పిల్లలు వెళ్ళిన తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటాను అనమాట. వాటర్తో అంటే కడగను ఎక్కువ, అంటే కడుగుతూ ఉంటాను అప్పుడప్పుడు. ఎక్కువ అయితే రెగ్యులర్గా అయితే తుడుస్తాను అనమాట. ఇంకా తుడిచేసి ఫస్ట్ అయితే పాలైతే పెట్టేసి వచ్చి ఇంకా అన్నీ సర్దేసుకుంటున్నా. ఇంకా బెడ్ అంతా దులిపేసి ఇంకా అన్నీ సర్దేసి ఇల్లంతా క్లీన్గా ఊడ్చిన తర్వాత ఒకసారి మోపు పెట్టేస్తే అయిపోతుంది. ఇంకా పిల్లలు లేనప్పుడు కొంచెం అట్లే క్లీన్గానే ఉంటుంది, పిల్లలు వచ్చిన తర్వాత మళ్ళీ యాస్టీజ్ అలాగే ఉంటుంది అనమాట. ఇంకా ఫ్లోర్ మీదనే ఎక్కువ ఉంటారని చెప్పి నేనైతే ఎక్కువ తుడుస్తూనే ఉంటాను. ఇంక వర్షాకాలం ఒక డైలీ వన్ టైమే తుడుస్తా, ఎందుకంటే ఇంకా ఊకే తుడిస్తే పచ్చిగా ఉంటుంది. అట్లానే తుడకుండా ఉంటే నీట్గా ఉండదు అనమాట, ఈగలు వస్తాయి, మళ్ళీ అంత డస్ట్ అంటే ఏమంటారు మురికి ఉంటే కొంచెం బాగుంటుంది కదా వర్షాకాలం అని చెప్పి ఇంకా తుడుస్తూ ఉంటాను. పిల్లల్ని అయితే ఎక్కువ మ్యాక్సిమం నేను బయటికి పంపించాను కాబట్టి ఇంకా ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఏం పర్లేదు. బయట పిల్లలు అయితే ఫుల్గా తిరుగుతారనమాట. మా పిల్లల ఫ్రెండ్స్ అయితే స్కూల్ బస్ రాగానే ఇంకొక 10 మినిట్స్కి అట్లా మళ్ళీ వస్తూనే ఉంటారు. ఇంకా నేనైతే అప్పుడప్పుడు ఏమనను కానీ ఒక్కొక్కసారి రాకండి అని చెప్పి వెళ్ళగొడతా అనమాట, ఎందుకంటే ఇంకా తిరుగుడు అలవాటు అయితే అదే అలవాటు అయిపోతుంది అని చెప్పి పిల్లలకి ఇక వెళ్ళమని చెప్తా అనమాట. సో ఫైనల్గా అంతా అయిపోయింది, ఇల్లు అయితే ఊడ్చేస్తున్నా. ఇంకెంత సర్దినా మళ్ళీ అవి వాళ్ళ పిల్లలు ఇంకా ఎంత సర్దినా మా పిల్లలు ఏదో ఒకటి పెడుతూనే ఉంటారనమాట, హంగడి పెడుతూనే ఉంటారు. ఇంకా అవన్నీ సర్దుకుంటూ చేసుకుంటూ వస్తున్నా. ఇంకా పిల్లలు తొక్కుతూ ఉంటారు కదా స్టూల్స్, అవన్నీ తుడిచేసి వాటర్ పెట్టి తుడిచేసి కడిగేసిన మిగతా చిన్న స్టూల్స్ అన్నీ కడిగేసి, ఇంకా పెద్దది మిషన్ అయితే అది స్టూల్ విరిగింది, ఇంకా తెచ్చుకుందామంటే ఎప్పుడైతే లేదు. ఇంకా ఈ చీర అయితే ఎప్పుడో విరిగిందనమాట, అది ఇంక నేను బట్టలకి యూజ్ అవుతుందని చెప్పి దాన్ని బయట వేయట్లేదు. విరిగిన వస్తువులు ఇంట్లో ఉండొద్దని అంటారు. ఇంకా నేను వేరే తెచ్చిన తర్వాత దీన్ని తీసేద్దాం అనేసి అనుకున్నా, కాకపోతే తేవడమే వీలవ్వట్లేదు అనమాట. ఎప్పటిదప్పుడే అయిపోతుంది, ఎప్పటి డబ్బులు అప్పుడే అయిపోతున్నాయి. ఇంకా స్టూల్స్ కాదు వేరే తెద్దామన్న వస్తువులు మనీ అసలు సరిపోవట్లేదు అనమాట, దేనికి దానికి సరిపోయే ఉంటున్నాయి. ఇంకా పిల్లలకే బాగా ఖర్చు అవుతున్నాయి. ఇంకా వాళ్ళ తర్వాత ఇంకా ఇంట్లో ఏదైనా కొనాలంటే కొనడము, పిల్లల తర్వాతనే ఏదైనా కదా అని చెప్పి ఇంకా అయితే అనుకుంటున్నాను. మిషన్ స్టూల్ అయితే కొనాలి, ఎందుకంటే మిషన్ కుడతా కాబట్టి అది విరిగిపోయింది. ఎప్పుడు విరుగుతుందిరా అనిపిస్తుంది నాకు దాని మీద కూర్చున్నప్పుడల్లా. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంట్లో అంతా క్లీన్ చేసి ఆరబెట్టేసిన. కొంచెం ఆరిన తర్వాత నేనైతే టీ అయితే తాగేసి బిస్కెట్స్ పెట్టుకొని ఫస్ట్ టీ తాగిన తర్వాత కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇంకా తర్వాత పాటలు పెట్టుకొని సాంగ్స్ అవి పెట్టుకొని మంచిగా కూర్చుంటాను అనమాట ఒక 10 మినిట్స్ అట్లా. లేదంటే ఏదైనా నాకు ఇష్టమైన మూవీ పెట్టుకొని చూస్తా. ఇంకా మార్నింగ్ అయితే కొంచెం సాంగ్స్ లేదంటే పాత మూవీస్ ఉంటాయి కదా, కొంచెం మంచిగా ఉంటాయి అనమాట మూవీస్. జగపతి బాబువి, శ్రీకాంత్వి, వడ్డీ నవీన్, ఇంకా ఉంటారు కదా అట్లా, రాజశేఖర్, అలాంటి కొన్ని మూవీస్ ఉంటాయి కదా, అవి అయితే పెట్టుకొని చూస్తూ కూర్చుంటాను అనమాట. కొంచెం మంచిగా అనిపిస్తుంది. తర్వాత ఇంకా మన రెగ్యులర్ వర్క్ మళ్ళీ ఇవి కాకుండా మనం వీడియో ఎడిట్ చేసుకొని వీడియో ఎడిటింగ్ అంటే మామూలు విషయం కాదు, చాలా టైం పడుతుంది. కట్ చేసుకోవాలి, మంచిగా వచ్చిందో చూసుకోవాలి, వాయిస్ వచ్చిందో చూసుకోవాలి, అందులో మనం డిస్టర్బెన్స్ ఏమైనా ఉందా, సాంగ్స్ ఏమైనా వచ్చినాయి అంటే మనం వాయిస్ వస్తుంటే బయట రోడ్ పైన ఏదైనా సాంగ్స్ వచ్చినా ఎవరైనా మాట్లాడుకుంటూ వెళ్ళినా దీంట్లో చిన్నగా మాట్లాడినా చిన్న సాంగ్ వినిపించినా వస్తుంది అనమాట. ఇంకా అవన్నీ చూసుకొని ఎడిటింగ్ చేసుకొని ఆ వీడియో ఎడిటింగ్ చేసేసరికి ఒక్కొక్కసారి 3 అవుతుంది. ఇంకా పనంతా అయిపోయి వీడియో ఎడిటింగ్ చేసుకునేసరికి 3 అవుతుంది అనమాట ఒక్కొక్కసారి. ఇంకా అప్పుడు మిషనే కుట్టాను, ఇంకా అట్లా అనమాట, ఇట్లా అయిపోతూ ఉంటుంది. అయినా కానీ వీడియోస్ అయితే పెట్టాలి కదా అని చెప్పి ఒకసారి వీడియోకి ఒకసారి మిషన్కి అట్లా టైం అట్లా పెట్టుకుంటాను అనమాట. ఇంత కష్టపడ్డ ఫలితం అయితే రావట్లేదు అనమాట. అది ఎప్పుడు వస్తుందో, నా లక్ ఎప్పుడు ఉందో ఆ లక్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. సో ఫైనల్గా ఈ వీడియో అయితే ఇది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.